వచ్చేసి మనం బ్యాక్ వర్కౌట్ అనేది చేస్తాం. బ్యాక్ వర్కౌట్ ఒక 3 వేరియేషన్స్ అనేది చేస్తాం. సో 3 వేరియేషన్స్ వచ్చేసి చాలా బేసిక్ లెవెల్లో ఉంటాయి. ఒకసారి ఇంటి దగ్గర హోమ్ వర్కౌట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. సో వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి. సో సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో థ్యాంక్ యూ. మనకి ఎక్కువ వెయిట్ కావాలని ఏం లేదు, తక్కువ వెయిట్తో బాడీ ఎలా బిల్డ్ చేయాలని మాత్రం తెలుసుకోవాలి. సో ఏ ఎక్సర్సైజ్ అయినా స్టాండింగ్లో చేసేటప్పుడు మన లెగ్స్ అనేవి షోల్డర్ విత్ తీసుకోండి. సో షోల్డర్ విత్ లెగ్స్ తీసుకొని, సో డంబుల్ ఓవర్ అంటారు కదా, సో డంబుల్ రో చేసేటప్పుడు ఇలా తీసుకోండి, కొంచెం స్ట్రైట్ చేసుకోండి, బాడీ ఇలా చెస్ట్ అప్ చేసి చేయండి. 1 2 వదిలేటప్పుడు స్లోగా 4 5 6 7 8 9 10 11 12. సో 8 to 12 ర్యాప్ అనేది చాలు, ఎక్కువ ర్యాపిటేషన్ చేయాలని ఏం లేదు. సో 8 to 12 చేయండి. వెయిట్స్ అనేది కంట్రోల్ చేసి చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వెయిట్స్ ఎంత కంట్రోల్ చేస్తామో సో అంత రిజల్ట్ అనేది బోత్ హ్యాండ్స్ ఇలా చేయండి, మంచి ఎఫెక్ట్ ఉంటుంది. సో 8 to 12 చేయండి, స్లోగా చేయండి, ఎక్కువ స్పీడ్ చేయొద్దు. 5 6 7 8 9 10 11 12 చాలు, స్లోగా చేయండి. 1 ఇలా బ్యాక్కి వెళ్ళేలా చూడండి. 2 3 4 5 6 7 8 9 10 11 12. సో వెయిట్స్ కంట్రోల్ చేసుకొని చేయండి, ఎక్కువ వెయిట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డంబుల్ రో చేసేటప్పుడు జస్ట్ ఇలా అప్ చేసుకోండి. 1 డౌన్ చేసేటప్పుడు స్లోగా చేయండి. 2 3 4 5 6. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సో సపోర్టివ్ డంబుల్ రో అంటారు కదా. సో సపోర్ట్ తీసుకోండి, ఇలాగ తీసుకొని ఇంత గ్యాప్లో తీసుకోండి. సో లెగ్స్ అనేది షోల్డర్ విత్ తీసుకోండి, చెస్ట్ ఇలా అప్ చేసుకోండి, షోల్డర్ విత్ లెగ్స్ చెస్ట్ అప్ చేసుకొని. సో డౌన్ చేసేటప్పుడు స్లోగా చేయండి, పుల్ చేసేటప్పుడు ఇలా చేయండి. సో ఇలా కాదు, కొంచెం బ్యాక్కి వెళ్ళేలా చేయండి, చూపిస్తాను చూడండి. సో ఇలా తీసుకున్నప్పుడు ఇలా బ్యాక్కి వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో కంట్రోల్డ్గా చేయండి. సో ఎప్పుడైనా సరే మన లెగ్స్ అనేది సపోర్టివ్గా తీసుకున్నప్పుడు హ్యాండ్ ఉంది కదా, సో ఈ హ్యాండ్కి కరెక్ట్గా ఈ లెగ్ ఉండేలాగా చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 8 to 12 అనేది చాలా ఎక్కువ అవసరం, ముక్క పెద్దది దొరికింది. సో దీంతో చేద్దాం. సో చేసేటప్పుడు కంట్రోల్గా చేయండి. 1 2 3 4 5 6. షోల్డర్ విత్ లెగ్స్. సో చెస్ట్ అప్. 1 2 3 4 5 6. నెక్స్ట్ మంత్ వచ్చేసి డెడ్ లిఫ్ట్ అనమాట. సో డెడ్ లిఫ్ట్ బార్బెల్ వాళ్ళు డెడ్ లిఫ్ట్ చేస్తాం కదా, సో అలాగే వీటితో ఇటీరాలతో చేద్దాం. సో డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన బ్యాక్ వచ్చేసి రో అయ్యేలాగా చూసుకోకూడదు, రౌండ్ అయ్యేలాగా. సో స్ట్రైట్ చేసుకోండి, షోల్డర్ విత్ లెగ్స్ తీసుకోండి. సో బెండ్ అయ్యేటప్పుడు ఈ పొజిషన్లో చేసుకోండి. 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, సో 15. సో 12 to 15 చేయండి. వెయిట్ ఎక్కువ లేకపోతే 15 వరకు ట్రై చేయండి. సో ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. వెయిట్ తక్కువ ఉంటే కొంచెం ర్యాపిటేషన్స్ అనేది ఎక్కువ చేయండి. వెయిట్స్ ఎక్కువ ఉంటే 8 to 12 అనేది మాత్రమే చేయండి. సో బ్యాక్ ఎలా వస్తుందో చూడండి. అంటే షోల్డర్ విత్ లెగ్స్ తీసుకోవాలి కంపల్సరీ. షోల్డర్ విత్ లెగ్స్ తీసుకొని పొజిషన్ అనేది ఇంపార్టెంట్. ఈగో లిఫ్ట్స్కి పోవద్దు. సో డౌన్ అయితే స్లో అప్. సో బ్యాక్ ఈ పొజిషన్ రావాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11,